होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण, उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी, मंत्री आंध्र प्रदेश, आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक एनडीआरएफ श्री पीयूष आनंद जी, और आज यहां पर उपस्थित एनडीआरएफ के सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार। వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు. వారందరికీ, వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు. मित्रों, आज यहाँ पर 3 कार्यक्रम एक साथ है। आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी। आज एनडीआरएफ का 20वां स्थापना दिन है। ఈ రోజు ఇక్కడ మనం 3 కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఇవాళే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము. दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट एनआईडीएम का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहाँ पर उद्घाटन किया गया। అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం కి సంబంధించినటువంటి, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎన్ఐడిఎం ని ఇవాళ ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. और इसके साथ ही एनडीआरएफ की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है। అదే విధంగా మూడవది ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి 10వ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సముదాయం ఉందో దాన్ని కూడా ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं, तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। ముందుగా ఎన్నికలైన వెనువెంటనే रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं, और दूसरी ओर మరింత అభివృద్ధి పదంలో అదే విధంగా రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్, ఆల్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాల ఎన్ఐటిఎం వాటిల్లినప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ लक्ष्य रखा गया है। ఇక్కడ లక్ష్యాన్ని కనుక सूर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है, और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయం, और डायल 112 और इसके साथ कॉमन अलर्ट, చంద్రబాబు నాయుడు గారు మనతోటే ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగింది. और अंत में मोदी जी के नेतृत्व में जो श्रीनिवास वर्मा करने का काम हुआ है। అదే విధంగా మూడవది ఎన్డీఆర్ఎఫ్ కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో के लिए 2 लाख करोड़ के इन्वेस्टमेंट का, यदि कोई एक काम के अंदर मेथोडोलॉजी में रिएक्टिव
का देश भर में 6 साल से एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है। రైట్. సో और इसके వెంకటేశ్వర कारण రెడ్డి గారు ఆయన చాలా స్పష్టంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంది లెక్కలతో సహా చెప్తున్నారు. మీకు ఇంకేంటండి అభ్యంతరాలు అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో? నాకేం అభ్యంతరం అండి, వాళ్ళు నోరు సారి వాళ్ళు సరి చేసుకుంటా మాకేం అభ్యంతరం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ సాపేదో వాడు పడతారు, వాళ్ళు తెప్పలేదో వాడు పడతారు. ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. దాని గురించే కదా ఆయన మాట్లాడింది, దాని గురించే కదా ఆయన మాట్లాడింది. అప్పుడు ఆయన మాట్లాడిన దాని గురించి కాదు కదా టాపిక్ అసలు మొదలైంది మనకి. ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జరిగిన విషయాల గురించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అని మాట్లాడిన విషయాల గురించి వాళ్ళు ఏదో ప్రచారం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం దాని గురించి, దానికి కౌంటర్ గా అంబట్ రాంబాబు గారు మాట్లాడిన దాని గురించి టాపిక్ వచ్చింది. ఇక్కడ ఎవరు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి వైఖరి మొదటి నుంచి మనం గమనిస్తున్నది. పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారి వరకు అవసరం తీరిన తర్వాత రాష్ట్ర ప్రజల హామీల గురించి అవసరం తీరిన తర్వాత ఆయన ఎలా ప్రవర్తిస్తారు అనే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే. ఒక నిమిషం గురుమూర్తి గారు, ఆయన మాట్లాడటం అయిపోగానే మీరు మాట్లాడండి. రైట్, ఇప్పుడు మీరు మాట్లాడండి. రైట్, గురుమూర్తి గారు మీరు మాట్లాడండి. వెంకట గురుమూర్తి గారు ఇప్పుడు చాలా క్లియర్ గా ఆయన వచ్చి నిన్న కూడా నేను చెప్పా, ప్రత్యక్షంగా నేను అక్కడ ఉండా, ఆయన చాలా చక్కగా చెప్పాడు. గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం కానివ్వండి, విశాఖ ఉక్కు విషయంలో కానివ్వండి, మేము పూర్తి సహకారం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 8 నెలల్లో రాజధానిలో పనులు స్టార్ట్ చేస్తున్నారు, పనులు మొదలవుతున్నాయి. అదేవిధంగా పోలవరం మొదలు పెడతా ఉన్నాం, విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. అదేవిధంగా ఈ రోజున పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఇవాళ వస్తా ఉన్నారో చూస్తున్నాం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు పరిశ్రమల కోసం. ఏనాడైనా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసిందా? మొత్తాన్ని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే మమ్మల్ని అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఇవాళ ఆయన ఏంటి, ఆయన పరిస్థితి చెప్పానంటే, వాళ్ళ పార్టీ ఎట్లా పుట్టిందో చెప్పానంటే, తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు పెట్టించిన మాట వాస్తవం కాదు. ఈ దేశంలో వీళ్ళు మాట్లాడతారేంటి? రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఎందుకు బస్టు పట్టించారు, యువతను నిర్వీర్యం చేశారు, గంజాయి మయం చేశారు. ఇవాళ చూడండి, పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మరి 3000 కిలోమీటర్లు 4500 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ సిమెంట్ రోడ్లు మొత్తం కూడా 90% అయింది. నేను గ్రామాల్లో తిరుగుతా ఉంటే 90% వేసాం. ఎంత స్పీడ్ గా జరుగుతా ఉంది ఇవాళ. కొన్ని మేము అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సరే, ఇవన్నీ ఓకే గానండి. ఒక నిమిషం ఇవన్నీ సరి చేస్తున్నాం, అప్పుల పాలు చేశారు, దాన్ని సరి చేస్తున్నాం. సరే, ఇవన్నీ ఓకే గానీ సంక్షేమం చేస్తున్నాం. వెంకట గురుమూర్తి గారు ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఒక నిమిషం అండి, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఆగండి ఒక నిమిషం. గురుమూర్తి గారు, కొలికిపూడి శ్రీనివాస్ గొడవ ఏందండి? ఆయన ఏంటి, ఎన్నిసార్లు బుజ్జగిస్తారు, ఎన్నిసార్లు సముదాయిస్తారు, ఎన్నిసార్లు హెచ్చరిస్తారు, ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏంటి ఆయన మీకు క్రమశిక్షణా సంఘం లేదా పార్టీలో? ఆయన ఎంపీపీలు కూలగొడతాడు, మహిళల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఏం జరుగుతుంది పార్టీలో? ఈ రోజు క్రమశిక్షణ సంఘం వారిని కేకేసింది, శాసనసభ్యుడిని. ఇవాళ దాని మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మాకు ఒక పాలిటీ బ్యూరో ఉంటుంది, క్రమశిక్షణ సంఘం ఉంటుంది. వాళ్ళ ఒక టీంను కూడా దానికి సంబంధించి మాట్లాడటానికి పిలిపించారు, మాట్లాడతారు. ఎక్కడన్నా అట్లాంటి చిన్న పొరపాటు గతంలో మనం చూసాం. చిత్తూరు జిల్లాలో ఏదో ఒక శాసనసభ్యుడి మీద ఇది వస్తే ఆయన చేయటం కూడా చూసాం. ఈ నాటకాలు ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారు అనకుండా, అనుమతి లేకుండా ఆయన చేస్తాడా? నేను ఇట్లానే మాట్లాడుతుంటా, నువ్వు అట్లానే చెయ్యి అనేది వాళ్ళ వైఖరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విషయం మీద కాదు, ఆయన సీరియస్ అయిన చాలా ఉన్నాయి, ఏది కూడా ఆగలేదు. నేను ఇట్లానే మాట్లాడతా, నువ్వు అట్లానే చెయ్యాలి. ఆయన చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి అనుమతి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయమని చెబుతాడా? ఎందుకని అట్లా మాటలు మాట్లాడతారు? వెంకటేశ్వర రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయమని చెబుతాడా? ఇప్పుడు మేమేమనుకోవాలి? చర్యలు లేనప్పుడు ఏమనుకోవాలి?
దేని మీద ఒకటి చర్యలు లేనప్పుడు గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర రెడ్డి తరచూ గారు, జరుగుతున్నప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మేమేమనుకోవాలి? విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక దళితుడైనటువంటి కారు డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే పక్కన గుర్తుపెట్టుకున్నాడు మీ నాయకుడు. మేము అలా చెయ్యు, చర్యలు తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడతారేంటి? అసలు మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని నాశనం చేశారు, దళితుల్ని, బడుగు బలహీన వర్గాలని అందరిని చంపేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు. మీరు మాట్లాడితే మాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు కదా, ప్రజలు మిమ్మల్ని అందుకనే కదా అక్కడ కూర్చోబెట్టింది. అయిపోయిందా? మాట్లాడండి. నేను క్లియర్ గా ఏం చెప్తున్నాను, ఈ అనేక విషయాల మీద ఈ 8 నెలల్లో మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, తిరుపతి విషయం దగ్గర నుంచి, కొలికిపూడి శ్రీనివాస్ విషయం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు నేను సీరియస్ అయ్యాను అని చెప్పారు. ఒక్కదాని మీద అయినా చర్య ఉందా? ఏమి చర్య తీసుకున్నారు? ఆయన సీరియస్నెస్ కి అది నటన అంటాం. మేము నటన అంటాం. చర్య తీసుకుంటే ప్రూవ్ అయితే అది నిజం అనుకుంటాం. సీరియస్ ఎన్నిసార్లు అవుతారు? గురుమూర్తి గారు. వాసుదేవ్ గారు మీరు మీరు ఇసుక గురించి మాట్లాడారు. అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి? మేము ఉచిత ఇసుక ఇచ్చాం, రండి మీ దగ్గర ఒప్పుకుంటే ఈ పక్కకి రండి. మీరు ఆ పక్కన ఉండారు తోటలో వాళ్ళకి, నేను ఈ పక్కన ఉన్నాను. ఉచిత ఇసుక ఇస్తున్నావు లేదు చూడండి, ట్రాక్టర్లో తోలికెళ్తున్నాయో లేదో చూడండి. 100 రూపాయలకి వాళ్ళు ఇసుక ఇస్తున్నారు. అదేవిధంగా కార్మికులు 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఇసుక పోసారు, ఎక్కడ చౌకైపోయింది ఇసుక. మీరేం చేశారు? ఎక్కడైనా ఒక రోజున ట్రాక్టర్కి ఎక్కడ ఇచ్చారా? కార్మికులకి ఎక్కడైనా వృత్తి కల్పించారా? మీరు పెద్ద పెద్ద పొక్కులను పెట్టి తోమారు. ఇవాళ రండి తోటలో మండలంలో 2000 మంది కార్మికులు ఇసుక పోస్తా ఉన్నారు. మీరు ఒక్క కార్మికుడన్నా ఇసుకతో 100 రూపాయలు సంపాదించుకున్నాడా? మీరు చెప్పండి. మీరు కూడా టేపులు ఉంటారు. బాలకోట గారు మాట్లాడతారండి ఒకసారి. బాలకోట గారు మాట్లాడతారు. వాసుదేవ్ గారు, ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడాం. అమిత్ షా గారు మాట్లాడినా మీరు మాట్లాడితే ప్రకృతి ఉపద్రవాలు వచ్చినట్టుగా నాయకులు కూడా ఉపద్రవంగా పరిపాలన మారారని మాట్లాడాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, డిజాస్టర్ ఎమ్మెల్యేస్ కూడా ఉండారా తెలుగుదేశం పార్టీలో? ఈజ్ ఆల్సో డిజాస్టర్ ఎమ్మెల్యేస్. మీరు డిజాస్టర్ ఎమ్మెల్సీ మీద చర్య తీసుకోకుండా 150 రకాల మంత్రాలు చెప్పినా కూడా ప్రజలు క్షమించరు. 2 మహిళా ప్రాణాలు హాస్పిటల్కి చేరిన అన్న విషయాన్ని గమనించాలి. అది ఒక వ్యక్తి కాదు, అది ఆ పార్టీ క్రమశిక్షణ వరకే ఇబ్బంది. నేను నిన్న తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడితే కపూర్ లాపి చర్యలు తీసుకోండి